తేడా ఏమిటా అని నవ్వుతున్నాను. కొట్టి సారీ అంటం కూడా తెల్లవాడు నేర్పిపోయిందేలేండి. నీకు చట్టం అంటే నమ్మకం లేదా? లేదు. పోలీసులంటే గౌరవం లేదా? లేదు. ఎందుకని? ఏ నేరము చేయని నా భర్తను 20 సంవత్సరాలుగా కటకటాల వెనక ఉంచింది చట్టం. ఏ దుర్మార్గం చేయని నా బిడ్డను హంతకుడు అని తరిమ కొడుతున్నారు మీ పోలీసులు. ఎందుకుండాలి నమ్మకం? ఎందుకుండాలి గౌరవం? నిర్దోషిని రుజువు చేసుకోవాలంటే కొండ గుహలో దక్కోకూడదు, కోర్టుకు వచ్చి నిజాన్ని నిరూపించుకోవాలి. ఆ నమ్మకంతో కోర్టుకొచ్చే నా భర్త ఇప్పుడు రాళ్లు కొడుతున్నారు జైలు. భర్త తాగుబోతే నా భార్యకు దేవుళ్లాగే కనిపిస్తాడు. అందుకే తీవ్రవాది నీ భర్త నీకు నిర్దోషిగా కనిపించవచ్చు, కానీ అతను చట్టపరంగా దోషి, అందుకే శిక్ష అనుభవిస్తున్నాడు. నీ కొడుకు నిర్దోషి అనుకుంటే తీసుకొచ్చి నాకు అప్పగించు, నేను విడుదల చేయిస్తాను. పులినైనా నమ్ముతాను గాని పోలీసులు నమ్మను. స్త్రీకి స్వేచ్ఛ వాక్ స్వాతంత్ర్యం ఉండాలి గాని ఆ స్వాతంత్ర్యం చట్టం మీద తిరుగుబాటు కాకూడదు. ఓకే ఓకే. పారిపోయిన నీ కొడుకు ఎక్కడుంటాడో తెలుసా? నాకు తెలియదు. కన్న తల్లివై ఉండి కన్నబిడ్డ ఎక్కడుంటాడో నీకు తెలియదు అన్నమాట. కడుపులో ఉన్నది మగబిడ్డో ఆడబిడ్డో కూడా తెలియని కన్న తల్లికి కాళ్ళొచ్చిన బిడ్డ ఎక్కడుంటాడో ఎలా తెలుస్తుంది ఎస్పీ గారు? నీలాంటి తల్లి రాష్ట్రానికి ఒకతుంటే చాలు, దేశం నాశనం అవుతుంది. పొరపాటు. దేశానికి ఒక్కరుంటే చాలు, ప్రపంచమే బాగుపడుతుంది. నీ కొడుకు తరుగుతానుగా లొంగిపోయే వరకు నీకు కర్మ తప్పదు. నీ అమ్మను విడుదల చేయించడం కోసమైనా నువ్వు లొంగిపోతావని మా నాన్న అత్తయ్యని అరెస్ట్ చేశారు. నా తల్లి నన్ను బ్రహ్మాస్త్రంగా తయారు చేసిన సరోజ. ఆమె పంతం ఓడిపోదు, నా పట్టుదల ఓడిపోదు. మీ నాన్నను కలుసుకుని ఇదే న్యాయం అని ప్రశ్నిస్తాను. ఒకవేళ ఆయన అమ్మను విడుదల చేయకుండా నన్నే పట్టుకోవాలని ప్రయత్నిస్తే ఆయన నా మేనమావ అన్న సంగతి నేను మర్చిపోయి ప్రళయం సృష్టించైనా నా తల్లిని తీసుకొస్తాను. నమస్కారం ఎస్పీ చౌదరి గారు. గుడ్. తల్లి కోసం త్యాగం చేసి లొంగిపోవడానికి వచ్చావన్నమాట. కాదు, ఒక ప్రశ్నకు మీ దగ్గర సమాధానం తెలుసుకోవడానికి వచ్చాను. పెద్ద పులిని పట్టుకోవడానికి మేకపిల్లని ఎరగా పెట్టి బలి చేసే వేటగాడికి, నన్ను పట్టుకోవడానికి నిర్దోషైన నా తల్లిని చెరసాల్లో పెట్టిన మీకు తేడా ఉందా అని అడగటానికి వచ్చాను. ఒక హత్య జరిగినప్పుడు హత్య చేసిన వాడితో పాటు కత్తి అమ్మిన వాడికి, హత్యను ప్రోత్సహించిన వాడికి కూడా శిక్ష పడుతుంది. నేరస్తుడు ఎక్కడున్నాడో తెలిసి నీ తల్లి దాచిపెట్టింది, అందుకే అరెస్ట్ అయింది. డాడీ, కాళిదాస్ ఎక్కడున్నాడనేది అత్తయ్యకి ఒక్కదానికే కాదు, నాకు తెలుసు. మరి నన్నెందుకు అరెస్ట్ చేయలేదు? చెల్లెలకు ఒక న్యాయం, కూతురికి ఒక న్యాయమా? బేబీ, నువ్వు నోరు మూసుకో. ఎంతమంది నోరు మోయిస్తారు చౌదరి గారు? నోరు మెదపకుండా నేరాలు చేసే అప్పలనాయుడు వర్గాన్ని స్వేచ్ఛగా తిరగనిస్తున్నారు. ఇదేనా మీ చట్టం చెప్పే ధర్మం? భాష రాకపోయినా లేడీని పులి తరుగుతూ ఉంటే దాన్ని వెంటాడి వేటాడి ఆ లేడీని రక్షించేవాణ్ణి. నా పాటి మృగధర్మం కూడా తెలియదా మీ చట్టానికి? చట్టం నువ్వు నేరస్తుడవని నమ్మింది కాదని మీ అమ్మాయే సాక్ష్యం చెబుతోంది. ఆ సాక్ష్యానికి న్యాయస్థానంలో విలువ లేదు. అయితే నేను నిర్దోషం నిరూపించుకోవడానికి గడువు ఇవ్వండి. నేరస్తుల్ని శిక్షించడమే గాని నమ్మడం ఈ ఎస్పీ చౌదరి కెరీర్ లోనే లేదు. చౌదరి గారు, భగవద్గీత మీద ప్రమాణం చేసి ఎంతో మంది అబద్ధాలు చెప్తున్నారు. కానీ మీరు మీ చట్టం నమ్ముతున్నా ఈ ధర్మచక్రం మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. నేను 48 గంటల లోపల అసలు నేరస్తుల్ని ఆధారాలతో సహా పట్టిస్తాను. లేకపోతే నాకు నేనుగా వచ్చి మీకు లొంగిపోతాను. చుట్టాల ఇంటికి వచ్చినట్టు యథేచ్ఛగా వెళ్ళిపోదాం అనుకుంటున్నావా? ఇది నీ మేనమామ ఇల్లు కాదు, ఎస్పీ చౌదరి ఇల్లు. ఒక్క అడుగు ముందుకేసినా కాల్చి పారేస్తాను. ఎంత అమాయకులండి ఎస్పీ చౌదరి గారు. ఏ ఆయుధాలు లేకుండా పులులతోనూ సింహాలతోనూ పోరాడిన చేతులివి. క్రూర మృగాల పంజా దెబ్బలతో రాటుదేలిన శరీరం ఇది. అంత తేలిగ్గా నన్ను చంపుదాం అనుకుంటున్నారా? ముందు మీ అమ్మాయి ప్రాణాలు కాపాడుకోండి. చూశారా, లిప్త కాలంలో మీ వృత్తి ధర్మం మమకారానికి ఎలా లొంగిపోయిందో. ఒక పోలీస్ అధికారి మీద రివాల్వర్ గురిపెట్టి ఇంకా పెద్ద నేరస్తుడు అవుతున్నాం. నేను ఈ రివాల్వర్ తీసుకున్నది మీ మీద అత్యాచారం చేయడానికి కాదు, నా నిర్దోషత్వం నిరూపించుకోవడానికి.
ఇది మీ వృత్తి ధర్మానికి నేను నమ్మిన సత్యానికి మధ్య జరగబోతున్న అద్భుత సన్నివేశం చౌదరి గారు. ఇందులో మిగిలిన 5 బుల్లెట్లు పంచభూతాలతో సమానం. పంచభూతాల పంచన పెరిగిన నన్ను అవేమీ చేయలేవు. ఇదిగో నా చేతిలో ఒకే ఒక్క బుల్లెట్ ఉంది. ఇందులో పెడుతున్నాను. దీని పేరు సత్యం. మీకు వృత్తి మీద నమ్మకం ఉంటే నాకు సత్యం మీద నమ్మకం ఉంది. 48 గంటల లోపల నిజాన్ని నిరూపించగలను అన్న సత్యంతో పందెం కట్టి నా ప్రాణాలొడ్డి జూదమాడుతున్నాను. నేను దోషిని అయితే మీరు కాల్చిన మొదటి 5 రౌండ్లలోనే నా ప్రాణాలు పోతాయి. నిర్దోషిని అయితే సత్యం అనే ఆ బుల్లెట్ చివరకుండి నా ప్రాణాలు కాపాడుతుందనే నమ్మకం నాకుంది. కాల్చండి. ఏమిటి పిచ్చి పని? పిచ్చి పని కాదు సరోజ. సత్యంతో స్వరాజ్యం సాధించిన మహాత్ముడు పుట్టిన ఈ దేశంలో ఇంకా సత్యం బ్రతికే ఉందని నిరూపించదలుచుకున్నాను. కాల్చండి. ఇప్పటికైనా మీరు సత్యాన్ని నమ్మితే నేను అడిగిన 48 గంటల గడువు ఇచ్చి నా తల్లిని విడుదల చేయండి. లేకపోతే నన్ను కాల్చి చంపండి. కాళిదాసు, వృత్తిని తప్ప రెండో దాన్ని నమ్మని నేను ఇప్పుడు నీ సత్యాన్ని నమ్ముతున్నాను. నీ తల్లిని విడుదల చేసి నా స్వంత బాధ్యత పైన నీకు 48 గంటలు గడువిస్తున్నాను. బాబు, టైం అవుతుంది, త్వరగా కానివ్వండి. పని పని. ఆయన నెట్టుకోండిరా. నేను కాళిదాసుని. అప్పలనాయుడు దోషి అని నిరూపించే మొదటి సాక్ష్యాన్ని సంపాదించాను. మీరు వెంటనే బయలుదేరి అప్పలనాయుడు కొట్టుకురండి. నువ్వు అక్కడే ఉన్న, వెంటనే వస్తున్నా. రండి సార్, రండి. చూడండి సార్, పేరుకు ప్రభుత్వ అనుమతితో అప్పలనాయుడు కొట్టు నడుపుతున్నా ఇందులో ఉన్న జంతు చర్మాలు, ఏనుగు దంతాలు దొంగతనంగా సేకరించింది. రామరామ రేటు మారుస్తున్నాడు సార్. దొంగతనంగా తను సంపాదించిన వాటిని నెట్టి నా కొట్లో పడేసి నేరం నా మీదకి నెట్టాలని చూస్తున్నాడు సార్. అప్పలనాయుడు కాళిదాస్, ఆయన నేరస్తులో కాదో తర్వాత తెలుసుకుందాం. ఎస్పీ గారు నీకు ఇచ్చిన టైం చట్టబద్ధం కాదు గనక దాన్ని రద్దు చేసి నేను అరెస్ట్ చేస్తున్నా. ఇదెక్కడ న్యాయం సార్? ఏ నింద నా మీద వేసి నన్ను అడవి దొంగని చేశారు, ఏ హత్య నా మీద వేసి నన్ను హంతకుడు చేశారు, ఆ నింద నిజం కాదని, ఆ నేరం నేను చేయలేదని, నేను దోషి కాదు అని నిరూపించుకోవడానికి ప్రతి క్షణం ప్రాణాలకు తెగించి పోరాడుతూ మీ కళ ముందే ఈ సాక్ష్యాన్ని చూపిస్తూ ఇతనే దోష నిరూపిస్తుంటే కాదని మళ్ళీ నన్ను అరెస్ట్ చేస్తానంటారేమిటి సార్? నువ్వెవరో సాక్ష్యాలు సేకరించడానికి, నువ్వెవరో నేరాలను రుజువు చేయడానికి దానికి చట్టాలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి. సరెండర్ యువర్ సెల్ఫ్. లొంగిపోతాను సార్, లొంగిపోతాను. మీరు రాసుకున్న చట్టాన్ని మీరే తలకిందులు చేస్తున్నప్పుడు, మీరు నిలబెట్టవలసిన నీతిని నిజాయితీని మీరే గోతులో పాతి పెడుతున్నప్పుడు
దొంగకి ఏం చేయమంటారు సార్? అరెస్ట్ చేయండి. ఐజీ గారు, మూర్ఖంగానే మీ వెంటొచ్చి నా తండ్రిలాగా నా చరిత్రని జైలు గోళ్ళకి అంకితం చేయలేను. మర్యాదగా మీ తుపాకులు మీరు కింద పడేయండి.